ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే నిన్న బాడీ మెజర్మెంట్స్ మనమే ఓన్గా ఎలా తీసుకోవాలనే వీడియో చేశాను. ఒకవేళ వీడియో చూడని వాళ్ళైతే ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి బాడీ మెజర్మెంట్స్ మనమే ఓన్గా ఎలా తీసుకోవాలని. అయితే అదే బాడీ మెజర్మెంట్స్తో ఒక డ్రెస్ కట్ చేస్తాను నేను, మీకు అర్థమవుతుంది అనమాట. ఫుల్ లాంగ్ అనార్కలి లాగా కట్ చేస్తాను నేను, అంబ్రెల్లా ఫుల్ ఫ్లేర్గా, అంటే సర్కిల్ వస్తుంది అనమాట. ఆ కటింగ్ చూపిస్తాను. అలాగే కటింగ్ గురించి నేను ఆల్రెడీ కమ్యూనిటీలో ఒకసారి మీకు పోస్ట్ చేశాను కదా, క్రీమ్ కలర్ శారీ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బాడీ. అది చాలామంది అదే బాగుందన్నారు కదా, సో అదే సెలెక్ట్ చేశాను ఫస్ట్ కట్ చేయడానికి. సో దీనికి నేను లైనింగ్ ఏం తీసుకుంటున్నానంటే, ఇదేమో బాడీ పార్ట్ కదా, ఇది యాక్చువల్గా అమ్మకు ఒక శారీకి బ్లౌజ్ వచ్చింది, కానీ ఆ శారీకి అసలు సెట్ అవ్వలేదు కాబట్టి నేను తీసేసుకున్నాను. దీనికి ఏంటంటే నార్మల్ ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసే దీనికి లైనింగ్ వేసేస్తాను. ఇవి రెండు. ఇది మీకు బ్లౌజ్ పీస్ ఎంత ఉంటుంది, 80 సెంటీమీటర్స్ కదా, ఇది 80 సెంటీమీటర్సే ఉంటుంది క్లాత్. అలాగే బ్లౌజ్ పీస్ ఒకటి. అయితే శారీకి ఇది కదా శారీకి నేను ఏం చేశానంటే, ఇది సిల్క్ కదా శారీ, సో ఆల్రెడీ యూజ్ చేసిన శారీయే, మీరు ఫాల్ కూడా చూడొచ్చు, యూజ్ చేసిన శారీ ఇది. కాకపోతే ఏంటంటే మనం న్యూ లుక్ వచ్చేలా చేద్దామని చెప్పి తీసుకున్నాను. దీనికి నేను సేమ్ కలర్ శాటిన్ తీసుకున్నా. శాటిన్ నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, అంటే శారీ సిల్క్ శారీ కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, ఈ శాటిన్ వేసేసరికి ఏమవుతుందంటే కొంచెం షైనీగా కనబడుతుంది అనమాట, బెటర్ లుక్ వస్తుంది. అందుకని నేను లైనింగ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను 3 మీటర్స్ తీసుకున్నాను లైనింగ్. ఇది శారీ. ఇప్పుడు ఇవి రెండు కూడా ఎలా కట్ చేయాలో కూడా, ఒక డ్రెస్కి ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. అలాగే నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఒక వీడియోలోనే మీకు అన్నీ చెప్తుంటే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, అలాగే అర్థం అవ్వట్లేదు ఒక్కసారిగా. సో ఈ వీడియోలో మీరు ఫస్ట్ స్టిచ్చింగ్ చూడండి ఆ ఓల్డ్ డ్రెస్తో, తర్వాత నేను కటింగ్ చూడండి, ఇప్పుడు స్టిచ్చింగ్ తర్వాత చూపిస్తాను, ఓకేనా. బాడీ పార్ట్ అంతా మనకు మెజర్మెంట్ ఉంది, కానీ నడుము పార్ట్కి పొడవు కింద నరకలి పొడవుకి మన దగ్గర మెజర్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు నేను ఒక టేప్ యూజ్ చేస్తున్నాను. అంటే మీకు ఓన్లీ 2 మెజర్మెంట్సే తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఇక్కడ. అది ఎలా అంటే, ఫస్ట్ నడుము తీసుకోవాలి, మీకు ఎంత పొడవు కావాలో అంత తీసుకోవాలి అంతే. టేప్తో కూడా పెద్ద అవసరం ఏమి ఉండదు, జస్ట్ ఈ 2 మెజర్మెంట్సే. ఇప్పుడు నేను నడుము ఎలా తీసుకోవాలో చెప్తాను. టేప్ ఉంది కదా, మీ ఓన్గా అయితే అసలు మీరు ఎంత టైట్ వేసుకుంటారు మీకు కనిపిస్తూ ఉండొచ్చు, మీరు ఎంత టైట్ వేసుకుంటారో. సో నేను వేసుకునేదేమో 33.5 ఉంది, ఓకేనా. 33.5 ఉంది. దీనికి మీరు కట్ చేసుకునేటప్పుడు కూడా ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. 33. ఈ 33 ఉంది కదా, ఇది నా ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడికి రావాల్సిన కింద పార్ట్ వచ్చేసి నడుము అనమాట ఇది. సో మీరు దాన్ని కట్ చేసుకునేటప్పుడు కూడా నేను దీన్ని 4తో డివైడ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా ఒకసారి మీరు చూడండి. అలాగే ఇప్పుడు నేను నిలబడ్డాను కదా, ఇప్పుడు నాకు పొడవు ఎంత కావాలో కూడా నేను మీకు దీంతో తీసి చూపిస్తాను, ఓకే. నేను ఇప్పుడు బాడీ పార్ట్ ఇక్కడ దాకా తీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ సైడ్లో పెట్టుకోండి, కాలుకు సమానంగా ఇటు పెట్టుకోండి, ఓకే. పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నాకు ఎంత పొడవు కావాలో నేను చూసుకుంటాను. ఈ బెండ్ అవనివ్వకండి, మీరు స్ట్రైట్గా నిలబడి ఓన్లీ దీన్ని మాత్రం ఇలా నీట్గా పట్టుకోండి. ఇప్పుడు నాకు 35.5 కావాలన్నమాట. మీకు ఫ్రంట్ క్యామ్ కదా, ఇది రివర్స్లో కనబడుతుంది. 35 అనేది 35.5 నాకు ఇక్కడి నుంచి ఈ పొడవు కావాలి, ఓకేనా. అర్థమైందండి. అంటే ఆ బాడీ కాకుండా ఓన్లీ మనకి కింద మెజర్మెంట్ అనమాట. ఇది ఇప్పుడు మనం 2 తీసుకున్నాం అంతే, నడుము తీసుకున్నాము అలాగే పొడవు తీసుకున్నాము, ఓకేనండి. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేశాక ఇది ఎలా కట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ఆల్రెడీ ఇది ఎలా మార్క్ చేసుకోవాలో మీకు చూపించాను కదా, అదే మార్కింగ్తో ఇప్పుడు నేను క్లాత్ని కట్ చేస్తాను. ఇప్పుడు ఈ డ్రెస్ని నేను మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 1 సైడ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకొక పక్క అవసరం లేదని. సో ఇలా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇది ఒకసారి పక్కన పెట్టి
నేను లైనింగ్ తీసుకుంటున్నాను ఫస్ట్. ఎప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయొద్దు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇది ఆల్రెడీ 2 లేయర్స్ ఉంది. ఇది బ్లౌజ్ పీస్ అండి, లైనింగ్కి వేస్తున్నాను నేను. ఇది కూడా నేను ఇలా జస్ట్ మామూలుగా మనం ఎంత సరిపోతుందో బాడీ అంతవరకు చిన్నగా ఫోల్డ్ చేసుకోవటమే. ఇప్పుడు నేను మనం ఆల్రెడీ ఓల్డ్ డ్రెస్కి మెజర్మెంట్ గీసుకున్నాం కదా, అలా అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కొంచెం మడత లోపలికి పెట్టాలన్నమాట. అంటే మనం అక్కడ షేప్ గీసుకోవడానికి, కొంచెం డ్రా చేసుకోవడానికి. ఎప్పుడు షోల్డర్స్ దగ్గర పైన క్లాత్ దగ్గర సమానంగా ఉండేలా చూసుకోండి. అలా పైకి ఇలా అంతా క్లియర్గా ఉండేలాగా. కాటన్ తీసుకోండి మ్యాక్సిమం, ఎందుకంటే కాటన్ అయితే మీకు స్ట్రెచ్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా, క్లియర్గా వస్తుంది. షేప్ కూడా, కటింగ్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది. ఇది ఒరిజినల్ కదా, నేను 1 ఇంచ్ యాడ్ చేసేసుకుంటున్నాను ముందే. ఇలా యాడ్ చేసుకుంటున్నాను నేను. సైడ్ ఆల్రెడీ టాప్ నాకు కొంచెం టైట్గానే ఉంది కాబట్టి ఇంకా కొంచెం లూజ్ ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నాను నేను ఉన్నదానికంటే. ఇప్పుడు ఈ షోల్డర్స్ దగ్గర మీకు క్లాత్ ఎలా షేప్ ఉందో అలాగా మీరు డ్రా చేసేసుకోవచ్చు. దానికి కూడా ఎలా అంటే, మీకు ఆల్రెడీ అక్కడ వేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ని కొంచెం దగ్గరికి స్లోగా, అంటే లోపల ఉన్న స్టిచ్ బయటికి పెట్టుకుంటూ డ్రా చేసేసుకోవచ్చు మీరు. ఇలా నేను పెట్టుకుని డ్రా చేసేసుకుంటున్నాను కదా, అలా అయిపోయింది కదా. ఇప్పుడు నేను నెక్ డ్రా చేస్తాను అనమాట. నెక్ కూడా ఎలా అంటే, షోల్డర్స్ దగ్గర మనం ఎంత మార్క్ చేసుకున్నామో అంతవరకు కూడా షోల్డర్స్ దగ్గర మార్క్ పెట్టేసుకోండి. నెక్ కూడా సేమ్ అలాగే. ఇప్పుడు డ్రెస్ తీసేయండి పైది. ఇప్పుడు షేప్ డ్రా చేసేసుకోండి కంప్లీట్గా. ఇప్పుడు ఎప్పుడు మీకు షేప్ రావడానికి ఒక బాక్స్ డ్రా చేసుకోండి. రౌండ్ షేప్ గీసినా సరే మీరు బాక్స్ డ్రా చేసుకుంటే, స్క్వేర్ డ్రా చేసుకుంటే అందులోంచి మీకు రౌండ్ షేప్ చాలా నీట్గా వస్తుంది. మీరు హ్యాండ్తో ఇలా స్లోగా డ్రా చేసేసుకోవటమే. మీరు ఓన్గా ఇక్కడి నుంచి అక్కడికి డ్రా చేస్తే షేప్ సరిగ్గా రాదు, కానీ ఇలా చాలా నీట్గా వస్తుంది అనమాట. అయితే నేను ఇప్పుడు ఇది మొత్తం సైడ్ మొత్తం కట్ చేసేసుకుంటున్నాను బ్లౌజ్ పీస్ని. ఓకేనా, ఇవి 2 జాయింట్ చేసి ఉన్నాయి కదా, నేను అందుకే ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇవి 2 క్లాత్లు జాయింట్ చేసి ఉన్నాయి పైన, అవి 2 విడివిడిగా షేప్ కట్ చేస్తున్నాను. అదే విడివిడిగా కట్ చేస్తున్నాను అంతే. ఇలా పైది కిందది. నాకు బ్యాక్ నెక్ ఏంటంటే కొంచెం పెద్దది కావాలి ఫ్రంట్ కంటే, కాబట్టి 2 మీరు సమానంగా కట్ చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ 2 కలిపే కట్ చేసేస్తున్నాను ఒకే షేప్లో. సో ఇది బాడీ పార్ట్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నాకు బ్యాక్ నెక్ కొంచెం పెద్దది కావాలి కాబట్టి అదే తీసేసాను, ఒక పార్ట్ తీసేస్తున్నాను ఇప్పుడు ఒకటి. నేనేం చేస్తున్నానంటే, ఒక పార్ట్ తీసేసాను కదా, నాకు కొంచెం డీప్ నెక్ కావాలి. దానికి ఏం చేస్తారంటే, షోల్డర్ దగ్గర ఏం తీయొద్దు, పైన జస్ట్ కింద మాత్రమే చిన్నగా కొంచెం షేప్ పెంచండి అంతే, ఎక్కువ ఏం తీయొద్దు. తీస్తే మనకి మరీ పెద్దగా అయిపోతుంది నెక్. నేను కొంచెం తీసి పైకి కలిపేశాను, మీరు చూసారు కదా, సేమ్ అలాగే మీరు ఇది కట్ చేసేసుకోవచ్చు. సో బ్యాక్ నెక్ కొంచెం నాకు డీప్ వచ్చింది అనమాట, అంటే ఫ్రంట్ నెక్ కంటే కొంచెం బ్యాక్ నెక్ పెద్దది పెట్టుకున్నాను నేను. సో ఇవి 2 ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసం కట్ చేస్తున్నాను. ఇది కూడా 2 లేయర్స్ ఉంది. దీన్ని నేను ఏంటంటే మిడిల్కి వేసుకుని, అంటే ఫుల్ హ్యాండ్స్ వేయడానికి ఈ క్లాత్ సరిపోదు లైనింగ్, కాబట్టి నేను నార్మల్గానే చిన్న హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. దీన్ని కూడా మామూలుగానే మెజర్ చేయొచ్చు, మన ఓల్డ్ దాంతో చేసుకుంటాను. ఇప్పుడు ఇది పెట్టుకోవాలి ఇలాగా. అంటే ఇది కూడా చాలా ఈజీ. ఎలా అంటే, దీనికి ఆల్రెడీ వేసిన స్టిచ్ ఉంటుంది కదా, అదే స్టిచ్ బేస్ చేసుకుని నేను ఇప్పుడు డ్రా చేస్తాను, మీకు ఐడియా వస్తుంది చూడండి. ఇప్పుడు నేను దాన్నే బేస్ చేసుకుని మార్క్ చేస్తాను, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది చూడండి. చాలా మంది హ్యాండ్స్ ఎలా డ్రా చేయాలో తెలియదు అంటున్నారు కదా, హ్యాండ్స్ కూడా డ్రా చేయడం చాలా ఈజీ. డ్రెస్ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ స్టిచ్ ఉంది కదా, ఇలా పెట్టుకోండి, కొంచెం అటువైపు తిప్పండి స్టిచ్ని, పైకి వెళ్ళేలాగా, పైకి ఉండాలి స్టిచ్ చూడటానికి. ఇప్పుడు డ్రెస్ని ఇటు సైడ్ వేసేసుకోండి.
ఇప్పుడు అది ఎలా ఉందో షేపు సేమ్ మీరు అలాగే డ్రా చేసేసుకోండి అంతే. ఇంకా పర్టికులర్గా ఏముండదు దానికి. ఓల్డ్ డ్రెస్తో మ్యాక్సిమం కుట్టే మొత్తం అంతా ఇదే అనమాట. అంటే మనకి మెజర్మెంట్ అవసరం లేకపోయినా సరే ఓల్డ్ డ్రెస్తో మనం ఇలా కుట్టేసుకోవచ్చు. సేమ్ అదే స్టిచ్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను అంతే. దీన్ని క్లియర్గా షేప్ డ్రా చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేస్తున్నాను. సో హ్యాండ్ షేప్ ఇదనమాట. వన్ సైడ్ మనం ఏం చేద్దామంటే 2 లేయర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొంచెం లోపలికి డీప్ తీసుకుందాం. ఎందుకంటే ఇది ఫ్రంట్ వస్తాయి, ఫ్రంట్ మన ఫ్రంట్ అతికే దగ్గర అనమాట. అది కొంచెం లోపలికి ఉంటే ఏంటంటే షేప్ చాలా నీట్గా ఉంటుంది. హ్యాండ్ ఎక్కువ ఏం తీయొద్దు, పైన కింద మిస్ అవ్వకూడదు, జస్ట్ మిడిల్లో అక్కడ నుంచి మిస్ అవ్వకూడదు. క్లాత్ ఏమి ఊరికే సన్నగా తీయాలన్నమాట. కట్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఇదే షేప్ని ఆ చివరికి అక్కడికి కలిపేయాలి, కట్ చేయకూడదు అంతే అనమాట. సింపుల్గా చాలా చిన్నగా పెట్టుకోవాలి. సో కంప్లీట్గా ఇది నేను హ్యాండ్స్కి ఇక్కడ చిన్న మార్క్ పెట్టుకుంటున్నాను అనమాట. మిడిల్ అని తెలుస్తుంది స్టిచ్ చేసేటప్పుడు మనకి. హ్యాండ్స్ అయిపోయింది, బాడీ పార్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని మాత్రం కట్ చేయను, ఎందుకంటే అది నేను లైనింగ్ దానికి అతికి అప్పుడు కట్ చేస్తాను. ముందే కట్ చేసుకుంటే షేప్ చాలా తేడా వస్తుంది. ఇప్పుడు శారీ ఉంది కదా, శారీని మొత్తం శారీ ఇది కంప్లీట్ శారీ నేను 2 లేయర్స్ వేస్తున్నాను. కంప్లీట్గా కింద పెట్టేసుకుంటున్నాను శారీ అంతా కదలకుండా. మీరు చూసారు కదా, ఇది 2 లేయర్స్, 2 మడతలు అనమాట. ఒక మడత అంటే 2, అలా 2 లేయర్స్ వస్తాయి. నీట్గా ఎక్కడ అటు ఇటు క్లాత్ జరగకుండా వేసుకోండి కట్ చేసుకోవడానికి. మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకోండి. సో కంప్లీట్గా శారీ అయితే ఇది. ఆ చివరి నుంచి నాకు మీరు ఇందాక చూసే ఉంటారు కదా 35.5 వచ్చింది నా పొడుగు, అనార్కలి పొడవు. నేను ఏం చేశానంటే 36.5కి పెట్టుకున్నా. 1 ఇంచ్ పెంచుకోవాలని చెప్పాను కదా ఖర్చు కోసం, సో అలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు మిడిల్ సర్కిల్ రావాలి, అంటే నడుము అటాచ్ చేసే పార్ట్ రావాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే నాకు వచ్చింది 33.5ని డివైడెడ్ బై 2 చేశాను. అలాగే 17 వచ్చింది, 17 కూడా డివైడెడ్ బై 3 చేశాను. 5 వచ్చింది. నేను ఆ 5ని మార్క్ చేసుకుంటున్నాను. అక్కడి నుంచి 5, మళ్ళీ ఆ మిడిల్ పార్ట్ నుంచి 5. ఇప్పుడు దీన్ని సర్కిల్గా డ్రా చేసుకోండి. మీరు ఒకసారి క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అర్థం అవ్వకపోవచ్చు ఈ పార్ట్ అనేది. అంటే నేను ఏం చేస్తున్నానంటే మిడిల్ ఒక డాట్ పెట్టి దాని చుట్టూ కూడా సర్కిల్ డ్రా చేస్తున్నాను. అంతా 5, 5, 5 ఉండేలాగా. మీకు చాక్ పీస్తో కూడా కొంచెం క్లియర్గా కనబడకపోవచ్చేమో, ఎందుకంటే నా దగ్గర వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేవు అనమాట డ్రా చేసుకోవడానికి. సో ఇలా షేప్ డ్రా చేస్తున్నాను రౌండ్గా. నేను ఇది బాడీ పార్ట్ ఉంటుంది కదా, నడుము దగ్గర అటాచ్ చేసే పార్ట్ అనమాట. ఫస్ట్ నేను మెయినే కట్ చేసేసుకుంటున్నాను, లైనింగ్ కట్ చేయట్లేదు, దీనికి కట్ చేసేయచ్చు కలిపి. ఎంత ఉందో కూడా చూసుకుంటున్నాను. నాకు 17 ఉండాలి, అలాగే 17 ఉంది. ఇది కట్ చేసేసుకోండి. సో కంప్లీట్ అయిపోయింది నడుము పార్ట్ అయితే. ఇప్పుడు నేను ఇటు నుంచి ఇటు కూడా అటు నుంచి 36.5 తీసుకున్నాను కదా, ఇటు నుంచి కూడా 36.5కి నేను మార్క్ చేసుకోవాలి. నడుము దగ్గర నుంచి మళ్ళీ 36.5కి నేను మార్క్ చేసుకుంటాను. మీకు కూడా అది కొంచెం ఐడియా వస్తుంది. ఓకే, అర్థమైందండి కదండి మీకు. అటు నుంచి 36 తీసుకున్నాను నడుము దగ్గర దాకా, ఇక్కడ నుంచి కూడా 36.5 తీసుకున్నాను. 2 సమానంగా తీసుకున్నాను అనమాట. సో సర్కిల్ కట్ చేశాను కదా, ఇప్పుడు మీకు క్లియర్గా ఉంటుందని కొంచెం కెమెరా దూరంగానే పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 36 ఉంది కదా, ఈ 36ని మనం ఈ చుట్టూ సర్కిల్ లాగా డ్రా చేసుకోవాలి. ఎలా అంటే మీకు పైన ఆ నడుము దగ్గర ఉన్న పాయింట్ మాత్రం కదలకూడదు, సేమ్ అలాగే పెట్టి సర్కిల్ రావాలన్నమాట.
అర్థమైందండి. మీకు నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది మాత్రం మీకు తెలిసే ఉంటుంది కదా, అది కదలకూడదు. అంటే దాని చుట్టూనే తిప్పెడుతూ ఫ్రంట్ మాత్రం మనం క్లియర్గా ఎక్కడ దాకా ఉందో మొత్తం మార్క్ చేసుకుంటూ సర్కిల్ అంతా, సో 36.5 వరకు మొత్తం సర్కిల్ లాగా నేను డ్రా చేసుకుంటున్నాను. అంటే మీకు ఫుల్ సర్కిల్ వస్తుంది అనమాట. అంటే మీకు చాలా పిక్స్లో వాటిలో చూసే ఉంటారు కదా ఫుల్ సర్కిల్, దానికి ఈ కటింగ్ అనమాట. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను లైనింగ్ తీసుకుంటున్నాను. లైనింగ్ కూడా నేను 2 లేయర్స్ లాగా ఫోల్డ్ చేస్తున్నాను. కాకపోతే ఈ లైనింగ్ ఏంటంటే 4.5 శారీ ఉంది కదా, శారీ మొత్తం నేను కట్ చేయడానికి 4.5 మీటర్స్ పట్టింది అనమాట. అలాగని చెప్పి మీకు లైనింగ్ కూడా 4.5 అవసరం లేదు. నేను ఈ లైనింగ్ని మాత్రం క్రాస్ కటింగ్ చేస్తున్నాను. అంటే అంత పెద్దగా రాదు, సర్కిల్ ఫుల్ సర్కిల్ రాదు, కానీ క్రాస్ కటింగ్ చేస్తున్నాను అనమాట. దీనికి కూడా నేను ఏం చేస్తున్నానంటే 5 తీసుకున్నాను. కాకపోతే కొంచెం పెంచుకోవాల్సి వచ్చింది తర్వాత 4 లేయర్లు కాబట్టి. నేను ఏంటంటే 2 లేయర్స్ అనే దృష్టిలో 5 తీసేసుకున్నాను. కానీ తర్వాత 1 ఇంచ్ పెంచుకున్నాను. ఎందుకంటే 4 లేయర్స్ కదా, మనం ముందు వచ్చినట్టు మెజర్మెంట్ రాదనమాట, కొంచెం పెద్దది ఉండాలి. ఇది కూడా అంతే, సేమ్ షేప్. పైన అక్కడ కదలనివ్వకండి టేప్ అనేది, కానీ ముందుకు కొంచెం జరుపుతూ మార్క్ చేసేసుకోండి. ఇది ఇందాక ఎలా మార్క్ చేసుకున్నారో ఇది కూడా సేమ్ అలాగే అనమాట. సో కంప్లీట్గా ఇలా. ఇది లైనింగ్. నేనేంటంటే లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను కాబట్టి చాలా మిగిలింది. నాకు తెలిసి 2.5 సరిపోతుంది. నేను 3 మీటర్స్ తీసేసుకున్నాను. పర్లేదు, నాకు లైనింగ్ మిగిలినా సరే నేను ఫ్రాక్స్కి వేసేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు సింగిల్ డ్రెస్ కొంచెం కాస్ట్లీది కొనుక్కున్నప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా లైనింగ్ అది సెలెక్ట్ చేసుకోండి. బాగా ఎక్కువ తీసుకున్నా సరే ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. సో కంప్లీట్ అయిపోయింది. నేను మీకు ఇందాక చెప్పినట్టే కొంచెం నడుం చిన్నది వచ్చేసింది అనమాట. తర్వాత నేను దాన్ని కొంచెం పెంచుకున్నాను. అలా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, మిస్టేక్స్ వస్తూ ఉంటాయి కదా. సో నేను మిస్టేక్ చేశాను అనమాట చిన్నగా. అంటే నడుం చిన్నది తీసుకున్నాను, అంతకు మించి వేరే మిస్టేక్ ఏం లేదు. కొంచెం పెద్దది తీసుకోండి. ఇప్పుడు నేను 5 పెట్టుకున్నాను కదా, మీరు 6.5 దాకా పెట్టుకోవచ్చు. సేమ్ అదే 17 రావాలంటే 6.5 వరకు మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. సో టోటల్గా కటింగ్ అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాను, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. ఓకే, బాయ్.